హాయ్ హలో ఫ్రెండ్స్. ఖమ్మం నగరానికి సమీపం నుంచి వెళ్లే ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ బ్రిడ్జికి మరోవైపు 9 మంది చిక్కుకుపోయారు. మరోవైపు వరద పెరుగుతోంది. వంతెన పరిస్థితి కూడా ఎలా ఉంటుందో తెలియదు. వారిని కాపాడేందుకు హెలికాప్టర్ వస్తుందని భావించినా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అది రాలేదు. దీంతో తమను ఎవరూ కాపాడే పరిస్థితి లేదని భావించి ప్రాణాలపై ఆశలు వదులుకొని బిక్కుబిక్కుమంటూ వారు కాలం గడుపుతున్నారు. అప్పటికే 13 గంటలు దాటింది. వరద ప్రవాహం పెరిగితే వారి ప్రాణాలు పోవడమే మిగిలింది. ఇక కాపాడేవారు ఎవరూ లేరు అనుకుని ఫిక్స్ అయ్యారు. ఆ టైంలో ఆ ఒక్కడు రంగంలోకి దిగాడు. పోతే నేనొక్కడినే పోతా, కానీ తిరిగి వస్తే నాతో పాటు 10 మంది వస్తారు అని ముందుకు కదిలాడు. ఆ మనిషి తెగువే 9 మందిని కాపాడింది. ఆయనేదో ఆర్మీ అధికారో ప్రజాప్రతినిధో కాదు, దివ్యాంగుడైన ఓ ప్రొక్లైనర్ ఆపరేటర్. ఉధృతంగా ఉండే వరద ప్రవాహంలోనూ తన ప్రొక్లైన్తో ధైర్యంగా ముందుకు కదిలాడు. 2 సార్లు విఫలమయ్యాడు. 3వ వారిని కాపాడగలిగాడు. ఖమ్మం జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన 9 మందిని ప్రాణాలకు తెగించి కాపాడిన ఎస్కే సుభాని కథ ఇది. వరంగల్ జిల్లాలో ఆకేరు, పాలేరు వంటి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో మున్నేరు ఉరకలేసింది, ఉగ్రరూపం దాల్చింది. ఖమ్మం నగర పరిధిలోని ప్రకాష్ నగర్ వంతెనపై వరద నీరు ప్రవహించింది. ఆ బ్రిడ్జి సమీపంలోని సిమెంటు వరలు తయారు చేసే బ్రిక్స్ కంపెనీలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో సదరు బ్రిక్స్ కంపెనీ యజమాని ఓగబోయిన శ్రీనివాసరావు, ఆయన కుమారుడు విక్రమ్, అందులో పనిచేసే వర్కర్లు వినోద్, వెంకన్న, కట్టెలమండి వాచ్మెన్ మోహన్, లక్ష్మీ దంపతులు, వారి 2 కుమారులు, మరో వ్యక్తి బయటకు వచ్చేశారు. ఉదయం 10 గంటల సమయంలో ప్రకాష్ నగర్లోని వారి ఇంటి నుంచి అత్యవసర సామాగ్రి తీసుకుని సురక్షిత ప్రాంతానికి బయలుదేరారు. మున్నేరు వంతెనపైకి వచ్చారు, అంటే ప్రకాష్ నగర్ వంతెనపైకి వచ్చారు. వీరిలో వర్కర్లు ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారు ప్రకాష్ నగర్ నుంచి వెంకటగిరికి వెళ్లాలనుకునే టైంకి బ్రిడ్జిపై 3 అడుగుల నీరు వచ్చేసింది. దీంతో వారు తమ గ్రామంలోని వారికి సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం అధికారులకు, ప్రజాప్రతినిధులకు చేరింది. వారు కూడా వీరిని కాపాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏపీలోని వైజాగ్ నుంచి ఆర్మీ హెలికాప్టర్లు తెప్పించేందుకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు యత్నించినా వాతావరణం అనుకూలించలేదు. కానీ ముందుగా ఎన్డీఆర్ఎఫ్ టీం బయలుదేరింది. అయితే అంతకంతకు వరద పెరుగుతుండడంతో ఆ 9 మందిలో ఆందోళన మొదలైంది. ఈలోగా వరద ఉధృతి మరింత పెరిగింది. వారిని అప్పటికప్పుడు కాపాడేందుకు ఎలాంటి మార్గమూ లేదు. అయితే అత్యవసరంగా వెంకటగిరి వైపు ఉన్న ఓ ప్రైవేటు డ్రోన్ సాయంతో వారికి లైవ్ జాకెట్లు, బిస్కెట్లు పంపించారు. వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అప్పటికే దాదాపు 9 గంటలు గడిచింది. అయితే అందరికీ వారిని ఎలాగైనా కాపాడాలనే ఆశ, ఆతృత ఉన్న పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో అందరిలో టెన్షన్ మొదలైంది. ఆ టైంలో వెంకటగిరి గ్రామంలోని ముర్రిమేకల ఉపేందర్, జవహర్ లాల్, కనపర్తి నాగేశ్వరరావు, ప్రకాష్ నగర్కు చెందిన జేసీబీ యజమాని వెంకటరమణ ఓ నిర్ణయానికి వచ్చారు. వారిని ఎలాగైనా సరే కాపాడాలని భావించారు. జేసీబీ యజమాని వెంకటరమణ స్పందించి తన ప్రొక్లైన్తో వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఆ ప్రొక్లైనర్ ఆపరేటర్ ఎస్కే సుభాని కూడా ఆ చర్చల్లో ఉన్నారు. సుభానిది వాస్తవానికి హర్యానా. దాదాపు 20 ఏళ్లుగా ఆయన ప్రొక్లైనర్ ఆపరేటర్గా చేస్తున్నాడు. 5 ఏళ్లుగా ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నాడు. సంవత్సరం క్రితమే వెంకటరమణ గారి దగ్గరికి చేరాడు. ఆయనకు ఒక కాలు సరిగ్గా పనిచేయదు, అంటే దివ్యాంగుడు అని చెప్పవచ్చు. అయినా సరే తన అనుభవంతో పాటు తాను నమ్మిన దేవుడిని ప్రార్థించి వారిని కాపాడేందుకు ముందుకొచ్చాడు. అయితే అప్పటికే ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై ప్రమాదకరంగా వరద నీరు వెళ్తుండడంతో ప్రొక్లైన్ని వంతెనపైకి పోలీసులు అనుమతించలేదు. దీంతో గ్రామస్తులు, ప్రొక్లైనర్ ఓనర్, ప్రొక్లైనర్ ఆపరేటర్ అంతా కలిసి తామే స్వచ్ఛందంగా వారిని కాపాడేందుకు ముందుకు వస్తున్నామని వీడియో రికార్డును సాక్ష్యంగా పెట్టి బయలుదేరారు. ఆ టైంలో వెంకటరమణ సుభానితో అన్న మాటలు కూడా ఆయనను ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. ప్రొక్లైన్ వస్తే రాని, పోతే పోని, నువ్వు జాగ్రత్త, చూసుకుని వెళ్ళు అన్నారట ప్రొక్లైన్ యజమాని వెంకటరమణ. దీంతో సుభాని కూడా తాను తిరిగి వస్తే 9 మందితో కలిసి వస్తా, పోతే నేను ఒక్కడినే పోతా అని చెప్పి వెంకటగిరి నుంచి బయలుదేరారు. వంతెన వద్దకు వచ్చేందుకు 2 సార్లు ఎక్కించినా ప్రొక్లైన్కు పట్టు దొరకలేదు. అంటే 2 సార్లు ప్రమాదం తప్పింది. అయినా సరే ఎలాగైనా వారిని కాపాడాలని భావించి 3వసారి యత్నించాడు. అప్పటికే ప్రొక్లైన్ క్యాబిన్ వద్దకు నీరు చేరిపోయింది. అయినా సరే ముందుకే కదిలాడు. వరద ప్రవాహానికి లోను కాకుండా ప్రొక్లైన్ కాపాడుకుంటూనే జాగ్రత్తగా ముందుకు వెళ్ళాడు. అప్పటికి రాత్రి 9 గంటలైంది. ఒకవైపు చీకటి, మరోవైపు వరద ప్రవాహం. వంతెన ఎప్పుడు కూలుతుందో తెలియని టెన్షన్. క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. అంతటి చీకట్లో ఎంత మేరకు వరద నీరు ఉందో కూడా చెప్పలేని పరిస్థితి. చివరికి ఒక డ్రోన్ సాయంతో వారి డైరెక్షన్ తీసుకుంటూ ముందుకు కదిలారు. ఆ వంతెనపై చిక్కుకున్న వారి వద్దకు చేరాలంటే మరో ప్రమాదం తలెత్తింది. దీంతో వారి వద్దకు తాడు విసిరి ఒక్కొక్కరిని ప్రొక్లైన్లోకి ఎక్కించారు. అంతవరకు రిస్క్ చేసినా అక్కడే మరో ప్రమాదం తలెత్తింది.
వరద ప్రవాహం కారణంగా రోడ్డు కోతకు గురైంది. ప్రొక్లైన్ స్టాండ్లు, బకెట్ సపోర్టు తీసుకుందామని భావించినా పట్టు దొరకడం లేదు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రొక్లైన్తో పాటు 10 మంది ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రొక్లైన్ బకెట్ని బ్రిడ్జికి ఒకవైపు నోపు చేసి ప్రొక్లైన్ స్టాండ్ అంటే లెగ్స్ను మెల్లగా ఒక్కొక్క అడుగు ముందుకు జరుపుకుంటూ బయలుదేరాడు ఎస్కే సుబాని. అప్పటికి వరద ప్రవాహం కొంచెం తగ్గడంతో ప్రమాదం తప్పింది. మొత్తం మీద 2.5 గంటల ఆపరేషన్ చేపట్టి వారిని కాపాడాడు ఎస్కే సుబాని. అలా రాత్రి 11:30కి అంతా సురక్షితంగా బయటకు వచ్చారు. అప్పుడు అంతా ఊపిరి పీల్చుకున్నారు. అత్యంత రిస్క్ చేసి వారిని కాపాడిన ఎస్కే సుబానీని గ్రామస్తులు సన్మానించారు, జేజేలు పలికారు. వారి పాలిట దేవుడిగా మారాడు ఎస్కే సుబాని. అప్పటి వరకు వారిని కాపాడేందుకు ప్రభుత్వం తరపున వివిధ మార్గాలు అన్వేషించారు. ఏది కూడా వర్కౌట్ కాలేదు. అయితే వారిని సురక్షితంగా తీసుకొచ్చే వరకు తాను అక్కడే ఉంటానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడే ఉన్నారు. అయితే వెంకటగిరి వైపు వారంతా సురక్షితంగా చిక్కున్నారని తెలిసాక ఆయన వెనుదిరిగారు. మొత్తం మీద 13 గంటల పాటు భయంకరమైన పరిస్థితిలో గడిపిన ఆ 9 మంది బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ బతుకు మీద ఆశలు వదులుకున్నాం, చచ్చిపోతాం అని అనుకున్నాం. కానీ జేసీబీ డ్రైవర్ చూపిన తెగువతో తాము ప్రాణాలతో తిరిగి వచ్చాం అని వ్యాఖ్యానించారు. తమ కళ్ళ ముందు నుంచే పాములు వెళ్తున్నాయని, ఇక బతకడం దాదాపు అసాధ్యం అనుకున్నామని, జేసీబీ డ్రైవర్ ఎస్కే సుబాని పుణ్యమాని తాము బయటపడ్డామని చెప్పారు. మొత్తానికి జేసీబీ ఆపరేటర్ ఎస్కే సుబాని రియల్ హీరో అయ్యారు. ప్రొక్లైన్ ఆపరేటర్ ఎస్కే సుబానీతో పాటు ఆ ప్రొక్లైన్ సమకూర్చిన యజమాని వెంకటరమణ, వెంకటగిరి గ్రామ పెద్దలు కూడా రియల్ హీరోలే అని చెప్పవచ్చు. వీరు చూపించిన తెగువ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. వీరందరికీ ప్రభుత్వం తరపున సాహస అవార్డులు ఇప్పించేందుకు జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఇంత ధైర్యం చేసి 9 మందిని కాపాడిన ఎస్కే సుబానీని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అభినందించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ ఎస్కే సుబానీని శాల్వాతో సత్కరించారు. ఇక వీరిని కాపాడాక ఎస్కే సుబాని మీడియాతో మాట్లాడుతూ, మాది హర్యానా, ఫ్యామిలీ హర్యానాలోనే ఉంటుంది. నాకు భార్య పిల్లలు ఉన్నారు. నేను 20 ఏళ్లుగా జేసీబీ ఆపరేటర్గా చేస్తున్నాను. 5 ఏళ్లుగా ఖమ్మంలో పనిచేస్తున్నాను. ఆ 9 మందిని కాపాడే విషయం మాట్లాడుతున్నప్పుడు నా యజమాని వరదల్లోకి వెళ్లే ధైర్యం ఉందా అని అడిగారు. ముందు భయపడ్డాను, తర్వాత ఆలోచించాను. పోతే నా ఒక్క ప్రాణం పోతుంది, వస్తే నాతో పాటు 10 మందిని తిరిగి వస్తాం అని సాహసించి ముందుకు కదిలాను. 2 సార్లు లోపలికి వెళ్ళలేకపోయా. 3వసారి వెంకటగిరి వాసుల సహకారంతో, వారిచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్ళా. ఈ సంతోషాన్ని నా భార్య పిల్లలతో పంచుకోవడానికి నేను వెంటనే స్వగ్రామానికి వెళ్తున్నాను అని చెప్పారు. అయితే ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు కొన్ని చోట్ల తొందరపాటు చర్యల వల్ల అబాసు పాలవుతున్నారు. ఇక్కడే ఏం జరిగిందంటే, ఇంతమంది ప్రాణాలు కాపాడిన ఎస్కే సుబానీని బదులు మరో వ్యక్తికి సన్మానం చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అసలైన సన్మానం అందుకోవాల్సిన ఎస్కే సుబానీ బదులు వేరే వ్యక్తి ఏమీ మాట్లాడకుండా సన్మానం అందుకోవడం కూడా చర్చకు కారణమవుతుంది. ఇదే విషయాన్ని మీడియా ఎస్కే సుబాని వద్ద ప్రస్తావిస్తే, సన్మానం అందుకున్న వ్యక్తి ఎవరో తనకు తెలియనని, ప్రొక్లైనర్ ఆపరేటర్ని మాత్రం నేనేనని, అయితే తాను సన్మానాల కోసం ఈ పని చేయలేదని, ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడడం తన బాధ్యత అనిపించిందని, ఆ ఆదేశం తనకు దేవుడి నుంచి వచ్చిందని భావిస్తున్నానని చెప్పడం గమనించవచ్చు. అయితే సన్మానాల విషయం ఎలా ఉన్నా, ఆపదలో ఉన్నవారికి చిన్నపాటి సాయం చేస్తేనే చాలా గొప్పగా ప్రచారం చేస్తున్న ఈ టైంలో ఏకంగా 9 మంది ప్రాణాలను స్వచ్ఛందంగా వెళ్లి అత్యంత తెగువ చూపి కాపాడిన ఎస్కే సుబాని చూపించిన తెగువకు ఏ సన్మానాలు సరితూగవు. ఆయనను సన్మానిస్తే మన గౌరవం పెరుగుతుందని కూడా చెప్పవచ్చు. అందుకే ప్రస్తుతం ఎస్కే సుబానీపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.